నా పేరు కుర్రి శ్రవణ్. నేను మాదిగ బిడ్డని. మేము గత ఈ 4 రోజుల సంది ప్రచారం చేస్తుంటే ఎవరింటికి పోతే వాళ్ళ అనుచరులను పంపించి ఆయన మీ ఇంటికి ఎందుకు వచ్చిండు, ప్రచారం ఎందుకు చేస్తుండు, పోస్టర్ ఎందుకు అతికిస్తుండు, మీరు ఎందుకు అది ఎందుకు చించట్లేరు అని చెప్పి ప్రతి ఒక్కటి ఎలిగేషన్ పెడుతూ ఉన్నారు. ఇంకోటి గుడి కట్టినా అంటున్నాడు. గుడి ఆయన ఒక్క సొంత డబ్బులతో కట్టిండా? మేము అందరం చందాలు వేసుకున్నాం. ఊరి గ్రామ ప్రజలందరూ కలిసి తలాయిన్ని వాళ్ళకి తోచినంత డబ్బులు ఇచ్చి ఆ గుడి కట్టినాం. కానీ ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు, నేనే గుడి కట్టినా అని చెప్పుకుంటున్నాడు. ఇంకోటి ఆ గుడికి పూజారికి కానీ దాని మెయింటెనెన్స్ కానీ 14,000 ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఈ సంవత్సరం నుంచి అది మొత్తం పడబడి ఉన్నది ఆ గుడి. మొన్ననే మా చిన్నోనికి అది అన్నప్రాసన చేస్తాను కానీ నేను గుడికి వెళ్ళిన మొత్తం ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది, దుమ్ము ఉంది. అది గుడి గేట్ కూడా తెరవలేదు. వచ్చినది తింటుండు మంచిగా, గుడి కూడా తెరవట్లేడు. ఏమనంటే నేను గుడి కట్టించిన రోడ్లు వేస్తున్నా అన్నాడు. రోడ్లు వేస్తున్నాడు ఆయన సొంత డబ్బులతో రోడ్లు వేస్తున్నాడా? ఆయన ఉన్న వేస్తాడు, రేపు వేరే వాళ్ళు ఉన్నా రోడ్లు వేస్తాడు. ఆ సొంత డబ్బులతో వేస్తున్నట్టు ఏదో ఫీల్ అవుతున్నాడు. ఇంకోటి ఆ చెరువు మట్టి అమ్ముకున్నాడు. చెరువు మట్టి అమ్ముకొని ఆ గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. ఆ కాంట్రాక్టర్ని బెదిరించి ఆ గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. ఇంకోటి ఆ డబ్బులతోని మొత్తం అవి గూండాలని బాగా ప్రోత్సహిస్తున్నాడు. కోమరెడ్డి అనుచరులతోని ఆయన గుండా రాజకీయమే చేస్తుంది తప్పించి కానీ ప్రజాపాలన కానీ ఇది గుండా పాలన జరుగుతుంది ఊళ్ళో. ఇది ఒక్క ఊరే కాదు, 3 గ్రామ పంచాయతీలో కూడా గుండా పాలన జరుగుతున్నది. ఎక్కడ చూసినా ఎందుకు పోస్టర్ ఎందుకు వేస్తున్నారు, మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు, మీ ఎవరైతే ఇంటికి పోతున్నామో తక్షణమే ఒక 5 నిమిషాలలో ఇంటికి పోతారు, ఎందుకు ఏమని మాట్లాడి చెప్పు అని చెప్పి ప్రతి ఒక్కటి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ప్రచారం చేయనీయట్లేడు, చేసినా ఓరవట్లేడు. ఓడిపోతాను భయం అవుతుందేమో నాకు తెలిసి, ఓడిపోతా అని చెప్పేసి 100% భయం అవుతుంది. ఆయనకు ఒక ఒక్కడ వణుకు పుడుతుంది. నేను ఎక్కడ ఓడిపోతానేమో, నేను ఎమ్మెల్యే వెంకరెడ్డి సార్ కాడ మాట ఎట్లా పోతుందేమో నాకు. ఆయన చెప్పిండే మరి గుండాయిజం చేస్తేనే నువ్వు గెలుస్తారా బాబా అని చెప్పినట్టుంది. అందుకే గుండాయిజమే చేస్తున్నాడు ఆయన. అది తప్పించి ఆయనకు ఇలాంటిది ఏం లేదు. ప్రజాబలం అంటుంది కానీ ఇది గుండా బలం. అది గుండాలతో బెదిరిస్తుంది చేయబట్టికే వాళ్ళు ఆయన వెనక తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు మాకు చెప్తూనే ఉన్నాడు, సార్ ఆయన బెదిరిస్తున్నాడు అందుకే మేము పోతున్నాము, రేపు రిజల్ట్ చూడండి మీరు, ఖచ్చితంగా మీకే రిజల్ట్ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తున్నారు. కాకపోతే వాళ్ళు ప్రచారం చేసుకునేట్లేదు. మేము పోయినా కూడా వాళ్ళని అత్యధికంగా బెదిరిస్తుండడం, ఫోన్లు చేయడం. నీ ఎవరికైనా పోయిననుకో, నేను ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడు, ట్యాపింగ్ చేసి వాడు నీకెందుకు ఫోన్ చేసిండు, నీకెందుకు మాట్లాడుతున్నాడు, ఏమిటి చేస్తున్నాడు నీకు ఫోను అని ప్రతి ఒక్కటి బెదిరించడం ఆయన చేయడం అదొక్కటే. ఆయనకు పుట్టిన కాంచి గూండా అంతే. ఆయన చేసినల్లో ఏం లేదు, మంచి పని ఎలాంటిది లేదు అని చెప్పి తల 10 గుంటల భూమి ఇచ్చిండు, ఊరు సమక్షాన్ని ఇచ్చిండు. నన్ను ఏమని చెప్తాడు, నువ్వు కాంగ్రెస్ పార్టీ రాకపోతే నీకు భూమి ఉండను నేను అని చెప్పి బెదిరించాడు. అయినా కూడా నేను రాను సార్, నాకు అవసరం లేదు, నేను రాను, నాది ఎట్లా ఉందో నా రాజకీయం నేను చేసుకుంటా, నాకు అవసరం లేదు, నేను రానంటే తక్షణమే పోయి కుక్కలను పెట్టి నాకున్న 10 గుంటల భూములలో గుండ పెట్టించింది. స్తంభంలో గుండ పెట్టి మట్టి అమ్ముకొని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కాంట్రాక్టర్ని బెదిరించి ఆయనతోని ఫామ్ హౌస్ కట్టుకొని ఈ డబ్బులతోని గుండాయిజం చేస్తున్నాడు మొత్తం. ఊటుకూరు సందీప్ రెడ్డి ఒక తండ్రి ఒక కన్న బిడ్డ కాడికి పోతాడా సార్ ఎవరన్నా? వానికి ఒక కన్న బిడ్డ ప్రచారం చేస్తుంది సార్. వాడు ఎల్లమూడెం ప్రజలు ఒకటి గ్రహించాలి, వాడిని డెవలప్మెంట్ చేసినా అని చెప్తున్నా. ఊటుకూరు సందీప్ రెడ్డి ఏం చేసిండు, ఒకటి జేబుల నుంచి ₹1 ఖర్చు పెట్టి చేసిండు. ఆయనకు డబ్బులు ఏం వస్తున్నాయి, నువ్వేం చేస్తే వస్తున్నాయి? మీ భార్య కాలిన హౌస్ వైపు, నువ్వు ఉట్టినే తిరుగుతున్నావు, నీ డబ్బులు ఏం వస్తున్నాయి? చేయడానికి ఇప్పుడు ఏదో ఒకటి ఫోర్సెస్ ఉండాలి, నీకు ఏం వస్తాయి? నీకే గతి లేదు. ఆడ మామూలుగా కాళికమాత విగ్రహం పెడతాడు, చిన్న పిల్లలు సార్, పైసలు వస్తాయి, ఆ పైసలతో తింటాడు, చందాలు అవి వస్తాయి. మీద పడి కుక్కలకి అది భోజనం చేస్తుండు. సిగ్గుండాలి వాడు. ఇప్పుడు వాడు చేసి ఉంటాడు సార్ అట్లా, ఆ పిల్లలతో అట్లా బిహేవ్ చేస్తుండేమో. వాడు యువతలో పూస్తున్న ఆలోచన మరి అవతలోడు చేస్తేనే అట్లా వచ్చేది ఆలోచన. కనీసం అట్లా చేస్తుండేమో. మనం ఎక్కి మెంటల్ వేసి ఊరి మీద పడి తిరుగుతుండు. వాడు ఇదోలో మెంటల్ కాదు, వాడిని మెంటల్ వేసినాయి. కోరంబుకు లంజోడుకు వాడు ఓడిపోతాడన్న భయంతో కవరం బట్టి కొట్టుకుంటుండు. వాడు కన్నీళ్ళు తెచ్చుకున్నారంట. మరి మేము బతకాల్లో 100 మంది మీద బ్యాడ్గా చెప్తున్నా ఈ చెప్పరాని మాటలు. వాళ్ళే వచ్చి మనిషి ఏం మాట్లాడడం కనీసం విజ్ఞానం లేదని. అసలు మేము అందరం ఏడుపు వచ్చింది, వచ్చేటప్పుడు అందరు కన్నాను అసలు అంటుండే. ఆడవాళ్ళు
దొంగ చెప్పమ్మా చెప్పు నువ్వు చెప్పు అని రమ్మా